గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞుడైన పరమేశ్వరుడు ఈ జగతి నడవడానికి తాను వాక్య రూపములతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆ వాక్యములు ఏమిటంటే సత్యవాక్య. సత్యవాక్యం అంటే వేదస్వరూపము. ఈ సృష్టిలో ధర్మము అధర్మము ఈ రెండిటి గురించి తెలియజేసే గ్రంథము వేదము. ఏది చెయ్యకుండా ఉండాలో తెలుసుకోవడం కోసం అధర్మం నిషేధ రూపమని చెప్తుంది. ఏది చెయ్యాలో చెప్పేది ధర్మం. ఈ రెండింటినీ తెలియజేస్తూ మనకి ధర్మ మార్గాలను ఉండేటట్టు చేయగలిగేటటువంటి సత్యవాక్యము అనగా వేదస్వరూపము. ఆ వేదస్వరూపమైనటువంటి సత్యవాక్య రూపముగా వ్యక్తమైన వాడగన సత్యవాక్య. దృఢవ్రత అంటే గట్టి నియమములు గలవాడు అని అర్థం. ఇక్కడ ఆ వేదధర్మాన్ని సృష్టి యందు ప్రవర్తింపజేయడానికి కావలసిన దృఢమైన నియమముల రూపంతో ఉన్నటువంటి వాడు. అటువంటి స్వామి ఈ ధర్మము నిలపడం కోసం సృష్టి యందు దానికి స్థితి కల్పించడం కోసం అధర్మాన్ని నిగ్రహించడం కోసం ఉత్తమమైన చరిత్రతో తనను తాను వ్యక్తపరుచుకుంటాడు కనుక చారిత్రేణ చకోయుక్త. ఉత్తమమైన చరిత్రతో కూడినటువంటి వాడు. అసలు అవతరించవలసిన అవసరం లేనటువంటి భగవానుడు, నామరూపాలు లేని భగవానుడు నామరూపాలు స్వీకరించడమే చరిత్ర. అలాంటి తనకంటూ ఒక చరిత్రను సృజించి అవతరించిన వాడు ఎందుకు అవతరించాడు అంటే సర్వభూతేషు కోహిత. సర్వభూతముల యందు హితుడు గనక సర్వభూతమునికి హితము కలిగించడానికి అవతరించినవాడు. అవతరించిన స్వరూపం విద్వాన్. విద్వాన్ అంటే సమస్తం తెలిసినవాడు. భగవంతుని విద్వాంసులు ఉన్నప్పుడు ఒక శాస్త్ర పండితుడిని అర్థంలో చెప్పడం కాదు, సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుడు ఆయనే కదా విద్వాన్. అది రాముడంటే అమాయకంగా ఏమీ తెలియనట్టుండేవాడు కాదు, అది విద్వాంసుడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు. పైగా ఏదైనా చేయగలిగినటువంటి వాడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుము సమర్థ. అందుకే తర్వాత విద్వాన్ కహ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఏకప్రియదర్శన అంటే ఎప్పుడు ఎవరికైనా ప్రియంగా కనబడేవాడు అని అర్థం. ఇది చాలా గొప్ప మాట ఇక్కడ. ఎల్లప్పుడూ ఎవరికైనా ప్రియంగా కనిపించేవాడు రామచంద్రమూర్తి అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి అందరికీ ప్రియుడు ఎప్పుడూ కాడు, ఎప్పుడూ ప్రియంగా ఉండడు. ఒకప్పుడు నాకు ప్రియమైనది అనుకున్నది కొన్నాళ్ళు అయ్యాక మొహమ్మత్తే సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ఎప్పుడూ ప్రియంగా అనిపించేలా ఉండాలంటే సామాన్యమైన అంశం అండి. ఎప్పుడూ అనిపించాలి, అందరికీ అనిపించాలి. అది ఎవరికయ్యా అనిపిస్తుంది? అది ఏ వస్తువు? అది కశ్చైక ప్రియదర్శన వస్తువు ఏది? అది తెలుసుకోవాలి కదా. అందరికీ ఏకప్రియదర్శనమైన వస్తువు ఏది అంటే ఇది వేద భాష కనుక వేద భాషతోనే సమాధానం చెప్పుకోవాలి. ఆ వస్తువు ఏదయ్యా అంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సృష్టిలో అందరికీ ప్రియమైన వస్తువు ఏదంటే ఆత్మయే. వాడు ఆత్మయే వాడికి ప్రియమైనది. అవునా లేదో చెప్పండి. అందరికీ ప్రియమైన వస్తువు ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మ వస్తువైనటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయనే రాముడిగా అవతరించాడని చెప్పడమే కశ్చైక ప్రియదర్శన అనే విషయం ఇక్కడ. అటువంటి వాడు ఆత్మవాన్. ఆత్మవాన్ అనే మాటకి ఎవరి సహాయము లేకుండానే సర్వము సాధించేవాడిని ఆత్మవంతుడు అంటారు. నిజానికి ఆయన అటువంటి ఆత్మవంతుడు. అంటే పరమేశ్వరుడికి సహాయం కావాలా? అసహాయ సూర్యుడైన ఆయన ఆత్మవాన్ కో జితక్రోధో. ఆయన క్రోధాదుల్లో అవతరించాడు. ఎందుకయ్యా అంటే రాక్షస సంహారం కోసం అండి అంటే ఆయనకు వాళ్ళ మీద క్రోధం ఉందా అంటే నమే ద్వేష్యోస్తి కశ్చన అని ఆయనే చెప్పాడు కదా. ఎవరి యందు ఆయన క్రోధాదుల్లో క్రోధాన్ని జయించిన వాడు జితక్రోధ. ద్యుతిమాన్ మహాప్రకాశ స్వరూపుడు, వర్చస్వి, అనసూయక అసూయ లేనివాడు అని. అసూయ అనే మాటకు అర్థం ఏంటంటే దోషారోపో గుణేశ్వపి అని అర్థం ఇక్కడ. అంటే గుణముల యందు కూడా దోషాన్ని చూసేవాడు. ఎక్కడైనా మంచి గుణమున్నా దానిలో దోషాలను వెతికే వాళ్ళు ఉంటూ ఉంటారు. దాని పేరు అసూయ. అలాంటిది లేనివాడు అని అర్థం. అంటే దోషదర్శనం అనే లక్షణం లేనివాడు ఆయన. అటువంటి వాడు కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరు యుద్ధం చేసినప్పుడు దేవతలు కూడా గడగడలాడతారో అటువంటి వాడు అని చెప్పాడు. పైనే జితక్రోధ అని చెప్పి సంయుగే యుద్ధకాలంలో ఆయనగా నిలబడితే దేవతలు కూడా గడగడలాడతారని చెప్పారు. అర్థం ఏంటి అంటే ఆయన పరాక్రమం అటువంటిదని చెప్పడం. ఇంతవరకు మనం వచ్చాం. కానీ జాగ్రత్తగా చూస్తే గుణవాన్ నుంచి సృష్టికర్త అన్నప్పుడు గుణవాన్ వీర్యవాన్ అని కనబడుతున్నది. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ నుంచి అనసూయక వరకు స్థితికర్త అని కనబడుతున్నది. కనుక సృష్టికర్త స్థితికర్త. ఎవరు యుద్ధంలో నిలబడినప్పుడు దేవతలు కూడా గడగడలాడతారు అనే మాటకు వచ్చేటప్పటికల్లా అక్కడ గమనిస్తున్న విషయం ఏంటంటే భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్చత్ ప్రపంచంలయం. శివానందరహులో శంకరులు చెప్తున్నారు, మహాప్రళయ కాలంలో ఆ ప్రళయం చేసేటప్పుడు ఆ యుగం పూర్తి అవుతున్నప్పుడు అంటే కల్పాంత కాలంలో ప్రళయకాలంలో దేవతలు కూడా గడగడలాడుతున్నారు. త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచంలయం భ్రశ్యద్దేవగణం అని.
దేవతలు కూడా గడగడలాడుతారంటే ప్రళయకాలాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. కానీ చివరికి వచ్చేటప్పుడు ప్రళయకర్త అనే మాట చూపించారు. మధ్యలో స్థితికర్త ఉన్నది, మొదట సృష్టికర్త ఉంది. సృష్టి స్థితి లయకారకుడైన బ్రహ్మము యతో వా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రియత్సభిసంవిశంతి. ఆయన బ్రహ్మము సాంప్రతం ప్రస్తుతము ఉన్నదా అని అర్థం. అంటే బ్రహ్మము దిగి వచ్చినటువంటి అవతారం ప్రస్తుతం ఉన్నదా అని. ప్రస్తుతం ఎందుకన్నాడంటే భగవంతుని అవతారాలు అంతకుముందు చాలా ఉన్నాయి. అవతారముల గురించి వేదం అనేక చోట్ల చూపిస్తున్నది. అజాయ మానో బగుదా విజాయతే అనే మంత్రంలో కానీ, ప్రజాపతి చరత గర్భే అంతః ఇత్యాది మంత్రములకు మహాత్ములైన వారు భగవానుడు అవతరించుతాడు అనే విషయాన్ని చెప్తూ అన్వయించారు. అలాంటి పూర్వావతారములు చాలా జరిగాయి. నేను అంటున్నది అలాంటి స్వరూపం ఇప్పుడున్నదా అంటే పరబ్రహ్మ వ్యక్తమవుతూ నామరూపములతో సంచరిస్తూ ఉన్నాడా ఇప్పుడు అనేటటువంటి ప్రశ్న ఇందులో ఉన్నది. ఈ అన్వయం లేని అన్వయం కాదు. ఎందుకంటే ఎవరిని అడుగుతున్నారో దాన్ని బట్టి చెప్పుకోవాలి, ఎవరు అడుగుతున్నారో దాన్ని బట్టి చెప్పుకోవాలి. కనుకనే పరమాత్మ ప్రస్తుతం అవతరించి ఉన్నాడా అని కేవలం ఇవేవో 16 ఉత్తమ గుణములు అని చూడడం మాత్రమే కాకుండా ఇందులో సృష్టి స్థితి లయకారకుడైనటువంటి బ్రహ్మము ఉన్నదా. ఎందుకంటే మహాత్ముల జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అవుతుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నట్లుగానే అటువంటి జిజ్ఞాసతోనే ఈ ప్రశ్న జరుగుతుంది. పైగా ఇలాంటి జిజ్ఞాసతో వేసిన ప్రశ్నని మామూలు ప్రశ్న కింద అనరాదు, పరిప్రశ్న అనాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గీతాచార్యులు చెప్పినట్లుగా పరిప్రశ్న అనే మాట పరిపప్రచ్ఛ అని పడించున్నాడు ఇక్కడ. పరిపప్రచ్ఛ అంటే పరిప్రశ్న వేశాడు అన్నారు ఇక్కడ. ఎవరిని? తపస్వాధ్యాయ నిరతుడైనటువంటి వాగ్విదాంబరుడైనటువంటి మునిపుంగవుడైనటువంటి వాడిని. ఎందుకంటే వేదము యొక్క రహస్యములు తెలిసిన వాడే బ్రహ్మము గురించి తెలుసుకోగలడు. బ్రహ్మము వ్యక్తమై అవతరిస్తే ఎలా ఉంటుందో చెప్పగలిగే శక్తి అతనికి మాత్రమే ఉంటుంది. అంతేగాని ఏవో 4 మహిమలు చూపించగానే వాడు మహాపురుషుడండి, వాడు దేవతామ సంభూతుడండి అనడానికి వీడికేం అర్హత ఉంటుంది? ఎవడు పెడితే వాడు అవతార పురుషుడైపోడు, ఎవడు పెడితే వాడు భగవంతుడైపోడు. భగవద్ అవతారం గురించి చెప్పడానికి కూడా ఒక అర్హత ఉంటుంది, దర్శించగలిగే శక్తి ఉంటుంది. అలాంటి అర్హతే ఇక్కడ తపస్వాధ్యాయ నిరత వాగ్విదాంబర మునిపుంగవ. ఎందుకంటే తపస్సు వల్ల స్వాధ్యాయం వల్ల ఒక దివ్యత్వాన్ని తెలుసుకోగలిగే శక్తి వస్తుంది ఇక్కడ. అవన్నీ కలిగినటువంటి వాడు. అదే అటువంటి వాడిని పైగా మహర్షేత్వం సమర్థోసి అని చెప్పడంలో కూడా మహర్షి అని నువ్వు మాత్రమే తెలుసుకోగలవు. ఎందుకంటే అతీంద్రియమైన సత్యాన్ని దర్శించగలిగే శక్తి కలవాడు నువ్వు కనుక అని అడిగారు ఇక్కడ. అడుగుతున్నవన్నీ నారదుడిని. నారదుడు అనే మాటకు కూడా అర్థం చెప్పారు చాలామంది. గాయన్ నారాయణ కథాం సదా పాప భయాపహాం నారదో నాశయన్నేతి నృణాం అజ్ఞానజం తమహ అని ఇక్కడ. అంటే అజ్ఞానమనే చీకటిని పోగొట్టేవాడెవడో నారన్ జతి ఇది నారద అన్నారు. అజ్ఞానమనే చీకటిని పోగొట్టువాడు అన్నారు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే నరభావం పోగొట్టువాడయ్యా అన్నాడు. నరభావం అంటే దేహాత్మభావం పోగొట్టేటువంటి వాడెవడో వాడు జ్ఞానం చేత పని చేస్తాడు. అందుకే నారదుడు. అటువంటి నారదుని అడుగుతున్నారు. అదేమిటో కానీ రామకథ అయినా కృష్ణ కథ అయినా నారదుని వల్లనే మనకు లభించింది ఇక్కడ. రామకృష్ణ అనుకోండర్రా అని పెద్దవాళ్ళు అంటుంటారు ఎప్పుడు రిటైర్ అయ్యాక. బ్రతుకంతా రామకృష్ణ అనుకోవాలండి. అందుకే వాడికి చిన్నప్పుడు మాట వినడం మాట అనడం నేర్చుకున్న దగ్గర నుంచి రామకృష్ణ నేర్పాలి ఈ జాతికి. తెలుసుకోండి ఇక్కడ. రాముడి గురించి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. రామకృష్ణ అనుకోవడం అంటే రాముని గురించి కృష్ణుని గురించి అనుకోవడం, వారి చరిత్రలు వినడం. అదేమిటంటే పాపాలు పోగొడుతుంది, చిత్తశుద్ధి నేర్పిస్తుంది, నీకు బ్రతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇలా బ్రతకాలి, ఇలా ధర్మంగా ఉండాలి అని చూపిస్తుంది కనుక రామకృష్ణ అనుకోవాలి. రామకృష్ణ అనుకోవడానికి మన సహాయపడ్డ గురువుగారు అంటే నారదులు వారే. రామ అనడం కోసం రామాయణం రామకథ వాల్మీకి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అలాగే కృష్ణ కథ వ్యాసునికి చెప్పారు, మనకు తెలిసినదే. అయితే ఇక్కడ తపస్వాధ్యాయ నిరతం ప్రశ్నకి చాలా చాలా భావాలు వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. కానీ ప్రతి శ్లోకానికి ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయో అందమైన వ్యాఖ్యానాలని తీసుకొచ్చి నేను చెప్తే 42 రోజులు కూడా సరిపోదు. పైగా శ్రద్ధగా భక్తిగా వినడానికి అంత అవసరం లేదని కూడా ఒక భావం అన్నది. అయితే భక్తి ఇనుమడించడానికి ఎంత అవసరమో అంత మాత్రం తీసుకుందాం. కానీ ఇక్కడ చెప్పేది కేవలం రాముని యందు శ్రద్ధాభక్తులు కలగడానికి, ఉన్న భక్తి ఇనుమడించడానికి, బ్రతుకంతా రామమయం కావడానికి పనికొచ్చేది మాత్రమే చెప్పబడుతుంది అని సవినయంగా మనం చేస్తున్నాం కదా. పాండిత్య ప్రదర్శనలు ఇక్కడ జరుపబడవు. కేవలం రామాయణం పట్టుకుని రామ పాదాలు పట్టుకోవడం తప్ప మరొకట్లేదు. అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కానీ రామతత్వాన్ని ఆవిష్కరించడానికి పనికొచ్చే అర్థములు మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ రాముడు అనగా
జన్మాద్యస్య యతః అని చెప్పబడుతున్న పరమాత్మయే అని ప్రతిపాదన ఈ శ్లోకం యందు మనం గమనిస్తున్నాం. పైగా ప్రశ్నలు అందులోని శబ్దాలు బట్టి అర్థాలు చెప్పుకుంటున్నాం, కానీ లేని దురన్వయాలు మాత్రం ఇక్కడ జరగట్లేదు, దూరాన్వయాలు జరగట్లేదు. ఇక్కడ కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, దేని గురించి ప్రశ్న చేశాడు అంటే తపఃపరిపప్రచ్ఛ అన్నారు. తపః అనే శబ్దానికి బ్రహ్మము అని అర్థమయ్యా అన్నారు. ఇక్కడ తపశ్శబ్దానికి బ్రహ్మము అది స్వాధ్యాయ నిరతుడు, వాగ్విదాంబరుడు, మునిపుంగవుడు అయినటువంటి నారదుని తపస్వి అయిన వాల్మీకి బ్రహ్మము గురించి పరిప్రశ్న వేశాడు అని. తపః అనే శబ్దానికి బ్రహ్మము అని అర్థం మనకి అనేక చోట్ల కనబడుతుంది. ఋతం తపః, సత్యం తపః, శృతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యజ్ఞం